ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ఈ కాంటెక్స్ట్లో గనక నీవు చూచినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ రక్తస్రావ రోగముతో 12 సంవత్సరముల నుండి యాతన పడి అనేక మంది వైద్యుల దగ్గరకు తిరిగి ఎక్కడా నయము కాక తన దగ్గరున్న ధనమంతా కూడా వ్యయమైపోయి చేతిలో చిల్లిగవ్వలేక తనకి సహాయపడే మనుషులు ఎవరూ లేక ఇబ్బంది పడుతున్న సమయములో యేసుప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నారు. ఆయన అనేక మంది రోగులను స్వస్థపరుస్తున్నారట అన్న సంగతి విని ఆమె తన మనసులో ఒక నిశ్చయతకు వచ్చింది. అదేమిటి అంటే, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టినట్లయితే బాగుపడుదును అని తనలో తాను అనుకొని చాటుగా వెనుక నుంచి వెళ్ళి జనసమూహములో చొరబడి ఆమె యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టిందటండి. ముట్టిన వెంటనే ఆమెకు చాలా అద్భుతమైన, మాటలలో చెప్పలేని ఒక ఉన్నతమైన సంగతి ఆమె బ్రతుకులో, ఆమె శరీరములో, ఆమె జీవితములో జరిగింది. ఏమిటి అనగా, ఆమెలోనికి యేసుప్రభువులో నుంచి ప్రభావము వెళ్ళిందట. వెంటనే యేసుప్రభు అక్కడ ఆగి, ఎవరు నన్ను ముట్టుకున్నారు అని అడిగారట. అడిగితే ఆ స్త్రీ చాలా భయపడి, నేనే ముట్టుకున్నాను ప్రభువా అనిందట. అప్పుడు యేసుప్రభు అన్నారట, అమ్మా, ధైర్యముగా ఉండు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీ బ్రతుకులో నీకు ఉండాల్సిన ఒక ప్రత్యేకమైన గుణము ఏమిటి అనగా, ఆయనపై విశ్వాసము. ఎంతటి ఉన్నతమైన విశ్వాసము అంటే, తప్పకుండా ఆయన చెయ్యగలరు, నేను పొందగలను, ఇదే. వీటి మధ్యలో ఇక ఏమీ రాకూడదు. ఏ అనుమానము కానీ, ఏ మాటలు కానీ, ఏ భావాలు కానీ ఈ 2 సంగతుల మధ్యలోనికి రాకూడదు. దేవుడు చేస్తారు, నేను పొందుకుంటాను. ఆయన చెయ్యగలరు, నేను అనుభవిస్తాను. ఇంతటి ఉన్నతమైన సంకల్పముతో గనుక నీవు ఉండగలిగినట్లయితే నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యములనే నీవు చూస్తావు. గనుక ప్రియమైన నేస్తమా, నీ దేవునిపై నీకు విశ్వాసము కలిగి ఉండుటకు నీ మనస్సును సిద్ధము చేసుకో. అప్పుడు ఆమె వెంటనే బాగుపడింది. ఆ స్త్రీ బాగుపడెను. ఆ గడియ నుండి ఎప్పుడైతే నీవు ఇంత ఉన్నతమైన విశ్వాసమును నీ మనసులో నింపుకుంటావో, విశ్వాసముతో ప్రార్థన చేస్తావు, తప్పకుండా నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యమును నీవు చూస్తావు. ఉన్నతమైన ఆశీర్వాదమును, ఉన్నతమైన స్వస్థతలను, అద్భుత కార్యములను నీ జీవితములోను, నీ కుటుంబములోను నీవు తప్పక పొందుకుంటావు. గనుక నేస్తమా, దేవునిపై నీవు విశ్వాసముంచు, ధైర్యముగా ఉండు. దేవుడు చేస్తారు అని ధైర్యముగా ఉండు. ఎందుకంటే ధైర్యముతో నీవు ఉండగలిగినట్లయితే, విశ్వాసముతో ప్రార్థించగలిగినట్లయితే, నిరీక్షణతో దేవుని వైపు ఎదురు చూడగలిగినట్లయితే నీ బ్రతుకులో తప్పకుండా ఉన్నతమైన కార్యములు దేవుడు చేస్తారు. అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను, నీకు సాధ్యము కాని క్రియలను దేవాది దేవుడు నీ బ్రతుకులో సాధ్యపరుస్తారు. కనుక విశ్వాసముతో దేవుని వైపు చూడు. దేవుడు నిన్ను తప్పక దీవిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు సమర్పించుకుంటున్నాము తండ్రి. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి నాయన లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాము రక్షక. బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా మీరు ఉన్నతమైన కార్యములను జరిగించి నాయన మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకోండి నాయన.
ఈ దినము పుట్టినరోజు వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ అందరి జీవితములలోనూ కుటుంబములలోనూ కూడా మీరు ఉన్నతమైన కార్యములు జరిగించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను మీ మహిమలో నుంచి తీర్చమని మీ కాళ్ళు పట్టి వేడుకొనుచున్నాము తండ్రి. మా ప్రియుల కుటుంబంలో బిడ్డలకి చక్కని విద్యను, నాయన ఉద్యోగములను, నాయన చక్కని వివాహములను, గర్భఫలములను, నాయన సంపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించి మీ నామ మహిమ కొరకు జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితములో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.